హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు మనం మొక్కలకు కావాల్సిన బనానా ఫెర్టిలైజర్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: బాగా పండిపోయిన అరటిపళ్ళు తీసుకున్నాం, బెల్లం తీసుకున్నాం. చూడండి, అరటిపళ్ళు మెత్తగా చేసుకోవాలి, దాంట్లో వేసుకుందాం. ఇవి మొక్కలకు చాలా బలం అన్నమాట. తొక్కలతో పాటు వేసి మెత్తగా చేసుకోవాలి. చూడండి, చేస్తున్నాను. పూత పిండి మీద ఉన్న మొక్కలకి ఇది 2 స్పూన్లు వాటర్లో కలిపి మొక్కలు మొదట్లో ఇవ్వచ్చు, స్ప్రే చేయొచ్చు. పళ్ళు, కాయలు, కాయగూరలు ఏవైనా అన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి. మొక్కకి చాలా బలం అన్నమాట. ఇలా చేసుకున్నాం కదా, ఇందులో బెల్లం వేసుకుందాం. మనం ఎంత క్వాంటిటీ అరటిపళ్ళు తీసుకున్నామో అంత క్వాంటిటీ బెల్లం వేసుకోవచ్చు. బెల్లం ఇంకొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైతే మనకి బూజు పెట్టేస్తుంది అనమాట. ఓకేనా? ఇదండి, ఇలా కలిపేస్తాం కదా. ఇలా కలిపేసి మనం ఒక 10 days 15 days ఒక పక్కన పెట్టేసుకోవాలి. దీని మీద మూత పెట్టుకోవాలి. అంటే ఫుల్గా పెట్టద్దు, ఒక సైడ్కి కొంచెం గాలి తగలాలన్నమాట, లేకపోతే గ్యాస్ ఫామ్ అయిపోతుంది. లేదంటే ఒక క్లాత్ అయినా కట్టేసుకోండి పైన అలాగా. తడి తగలకూడదు, వాటర్ తాగకూడదు. మన పచ్చళ్ళు ఎలాగా చూసుకుంటామో అలాగే చూసుకోవాలి దాన్ని. చూడండి, బాగా అయిపోయింది కదా. ఓకే, దీన్ని మనం ఒక పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 days 15 days మధ్య మధ్యలో చూసుకుందాం, కలుపుకొని అలా మూత పెట్టేసుకుందాం. మూత లేదంటే క్లాత్ అయినా కట్టుకుంటే సరిపోతుంది. ఫుల్గా పెట్టామనుకోండి గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ఓకేనా? ఇలా పెట్టేసి ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత రెడీ అయింది చూపిస్తాను మీకు. నేను ఇలాగే చేసుకున్నది రెడీ అయిపోయింది. ఇది ఇలా అవుతుంది అన్నమాట. ఇది మనం మొక్కలను బట్టి, క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. ఒక 10 లీటర్స్కి ఒక 2 స్పూన్లు వేసుకొని మిక్స్ చేసి మొక్కలకి ఇవ్వాలన్నమాట. ఇస్తే కాయలు సైజు పెరుగుతాయి, కాయలు టేస్ట్ బాగుంటుంది, మొక్కకి చాలా బలం అన్నమాట. ఓకే, మొక్క మొదల్లో ఇవ్వచ్చు, వాటర్లో కలిపి మొక్క మీద కూడా స్ప్రే చేయొచ్చు అన్నమాట. ఓకేనా? తప్పకుండా మీరు చేసుకోండి, మీ మొక్కలకి మంచి బలాన్ని ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.